మీ ఇంట్లో పాత సందుకలు ఉన్నాయా? పనికిరావని ఏదైనా మూలకు పడేసిర్రా? అయితే ఇమీడియట్గా అన్నీ దోలాడుకొని తెచ్చుకోరి. మీ తాతో ముత్తాతో అమ్మమ్మో నాయనమ్మో ఏ ఎల్ఐసి పేపర్లో బ్యాంకు పాస్బుక్లో అందులో దాచిర్రేమో చూసుకోండి. అవి గనక మీకు దొరికితే మీ పంట పండినట్టే, మీ దరిద్రం పోయినట్టే. పొద్దుగాల ఏమన్నా దాగొచ్చిన వారా? పాత సందుక దొరికితే లక్షాధికారి ఎట్లయితాడు అని అనుకుంటుర్రా? అవును, ఇది నిజం. భారతదేశంలో చాలామంది తాత ముత్తాతలు వాళ్ళ కొడుకులు బిడ్డలకి మనవన్లు మనవరాళ్ళకి తెలవకుండా మస్తు పైసలు బ్యాంకులల్లా ఎల్ఐసీలల్లా పిఎఫ్లల్లా దాచిర్రట. ఆ తర్వాత వాళ్ళ వారసులు ఎవరు వాటిని గుర్తించకపోవడంతో 1,84,00,000 కోట్ల రూపాయలు బ్యాంకులల్లా ఎల్ఐసీలల్లా వేర్వేరు ఫైనాన్షియల్ సంస్థలల్లా మూలుగుతున్నాయంట. వాళ్ళు సడన్గా ఎవరికి చెప్పకుండా చచ్చిపోవడంతో ఆ డబ్బంతా ఇప్పుడు రిజర్వ్ బ్యాంకులో మూలుగుతుంది. ఆధారాలు తెచ్చిన వాళ్ళకి ఈ పైసలు ఎవరి వాళ్ళకి మిత్తితో సహా చెల్లిస్తామని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఖాతాదారు మరణించి ఉండడం, వారసులకు సరైన సమాచారం లేకపోవడం, అడ్రస్సులు మారడం, వాటికి సంబంధించిన పేపర్లు దొరక్కపోవడం, ఇట్లాంటి కారణాల వల్ల సంవత్సరాల తరబడి మన పెద్దలు కష్టపడి సంపాదించిన సొమ్ము బ్యాంకులలో మూలుగుతుంది. ఈ పైసలల్లా బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి, పెన్షన్ బకాయిలు ఉన్నాయి, బీమా క్లెయిములు కూడా ఉన్నాయి. ఇంకెందుకు లేటు? ఇమీడియట్గా సంతక దులపండి. చిన్న పేపర్ దొరికినా మీరు ఇమీడియట్గా లక్షాధికారి అయిపోతారు.